Hello, very warm welcome to Vijay Telugu Vlogs. Today we are heading to Hatta Dam. ఈ హట్టా డ్యామ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిల్ స్టేషన్ అనమాట. మనకి దుబాయ్లో ఉన్నదనమాట. దుబాయ్ అంటే జనరల్గా మనకి గుర్తుకొచ్చేది ఎడార్లు, ఇసుక, నెక్స్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఏముండదు ఎండ, ఇదే కదా మనకు తెలిసేది. మరి దుబాయ్లో కూడా మనకి బోట్ రైడ్స్, కయాకింగ్ అని చెప్పేసి, లేదంటే విఐపి రైడ్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్, ఫెడలింగ్ అనేది, ఇలా రైడ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనము ఇన్ డీటెయిల్గా క్యాప్చర్ చేద్దాము ప్రతి మూమెంట్ని. స్టేట్ యూ. సో మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను ఇంకా క్యాప్చర్ చేస్తాను. దుబాయ్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీతో. సో ఈ హట్టా డ్యామ్ వెళ్ళే దారిలో వచ్చేసి మనకి లీమ్ లేక్ అని ఒకటి ఉందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. మనము ఇక్కడికి హట్టా డ్యామ్ వెళ్ళే దారిలోన మనము ఆన్ ది వే వచ్చేసి ఈ లీమ్ లేక్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లేయింగ్ ఏరియా కూడా ఉన్నది దీంట్లో. ఇక్కడ మంచిగా మనము పిక్నిక్ చేసుకోవచ్చు. బార్బిక్యూ కూడా దీంట్లో ఉన్నట్టున్నది. సో అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒక ఫ్యామిలీతో వచ్చానంటే ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనము హట్టా డ్యామ్ హిల్ స్టేషన్ కూడా చూడొచ్చు. నేను చూపిస్తాను ఈ వీడియోలో. ప్లీజ్ స్టే ట్యూన్ గైస్. సో ఫైనల్లీ వి రీచ్ హట్టా డ్యామ్. ఇదే పైకి వెళ్తాం అనమాట. ఇది ఫ్రీ బస్సెస్ ఉంటాయి కింద నుంచి మనం పైకి వెళ్ళడానికి. కింద వరకు మనం కార్లో రావచ్చు, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ 1, పార్కింగ్ 2, పార్కింగ్ 3 స్లాట్స్ ఉంటాయి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఫ్రీ బస్సెస్ ఉంటాయి. పైకి కార్స్ అనేది అలౌడ్ లేవు అనమాట. పైన మనకి షటిల్ సర్వీస్ ఉంటుంది అనమాట. వీళ్ళది హట్టా డ్యామ్ వీళ్ళు ఓన్ షటిల్ సర్వీస్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు దాంట్లో నుంచి వెళ్తున్నాను. ఇప్పుడు లోపల నుంచి క్యాప్చర్ చేస్తున్నాను దాని నుంచి, షటిల్ సర్వీస్ నుంచి. షటిల్ సర్వీసెస్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో వరీస్. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది. సో ఈ పైన మనకి కావాలంటే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. కొద్దిగా దుబాయ్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొద్దిగా ప్రైసింగ్ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయన్నమాట మనకి తినాలంటే. సో ఇక్కడ చూసారనుకోండి, ఈ పక్కన బోట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి. రకరకాల టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయన్నమాట. కొద్దిగా కాస్ట్లీ ఉన్నది, కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉన్నది. కొద్దిగా ఫ్యామిలీస్ వెళ్తే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే షేరింగ్ బేసిస్లో తీసుకోవచ్చు. సో సింగిల్గా అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. 150 దిరామ్స్ నుంచి ఉంటుంది అనమాట, 150 AED. సో 1 అవర్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 25 మినిట్స్కి ఉంటుంది. 300 దిరమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 1500 దిరమ్స్ ఇలా కూడా ఉన్నాయి అనమాట. సో ఇలా ఉంటుంది. కొద్దిగా కాస్ట్లీగా ఉన్నాయి, కొద్దిగా చీప్గా కూడా ఉన్నాయి. కొద్దిగా షేరింగ్ బేసిస్ అయితే బాగుంటుంది అనమాట. ఇది చూసారా, పైనుంచి డ్యామ్ అక్కడ కింగ్స్ ఇదే సార్ అనమాట, వాళ్ళ పిక్చర్ అనేది అక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది డ్యామ్ పైన. సో దాని కింద వచ్చేసి చిన్న విలేజ్ లా కనిపిస్తుంది.
అక్కడ కూడా దగ్గరికి వెళ్ళి నేను క్యాప్చర్ చేస్తాను. అది కూడా నీట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ హిల్ స్టేషన్ అయితే. మన ఓన్లీ థింగ్ ఏంటంటే గ్రీనరీ ఒకటే మిస్ అవుతుంది. మనం చూస్తే ఇండియాలోన పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్లో చూస్తే దాని గ్రీనరీ ఉంటుంది, ఎక్కడైతే గ్రీనరీ ఉండదు. ఈ చూసారు ఈ వాటర్ కూడా ఈ మధ్యలో ఉంటుంది. ఇదే అనమాట మెయిన్ మేజర్ అట్రాక్షన్ అనమాట ఇది హట్టా డ్యామ్కి. ఇందులో మనం వెళ్ళి ఆ కింద వెళ్ళి వచ్చేసి మన టికెట్స్ తీసుకుని అక్కడ కింద వెళ్తే వెయిటింగ్ ఉంటుంది. అక్కడ నుంచి మనము ఇదంతా ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ కావాలంటే మనం ఏదైనా బోట్ చేసుకోవచ్చు. చూసారా డోనట్ బోట్లు టైప్ ఉన్నాయి, డోనట్స్ టైప్ బోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కయాకింగ్ ఉంది. మేజర్గా కయాకింగ్ అయితే అన్లిమిటెడ్ అనమాట. అది తీసుకొని మనం ఎంతసేపు ఇంకా మనకి పెడలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ బోట్స్ ఉంటాయి, విఐపి బోట్స్ ఉంటాయి, 12 మెంబర్స్ బోట్స్ ఉంటాయి. సో అన్ని రకరకాల బోట్స్ అయితే కూడా లోపలైతే ఉన్నాయి. మనం అది కూడా ఆ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాము, దీంట్లో క్యాప్చర్ చేద్దాము. సో హిల్ స్టేషన్ అయితే మాత్రము ఎలా ఉందన్నమాట ఇది ఈ లొకేషను. ఇక్కడికి వస్తే మాత్రము ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. మనకి కయాకింగ్ చేయడానికి మనకు బోట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే దుబాయ్లో యూ కెన్ కమ్ డౌన్ హియర్. వీకెండ్స్లో మనకు టైం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మనము టైం స్పెండ్ చేయొచ్చు. సో ఈ పెడలింగ్ చేసాము. ఇక్కడ యూరోప్లో అయితే ప్రతి దగ్గర వచ్చేసి లేక్స్ అయితే ఉంటాయి కామన్గా.
సో ఇక్కడ లేక్స్ ఉండడం అనేది దుబాయ్లోనే ఇది ఒక పెద్ద వింత అనమాట మనకి. ఎందుకనుకుంటే కొద్దిగా రేర్ కండిషన్స్లో రేర్ స్టేషన్స్ అనమాట ఇవి. ఛానల్ కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరము. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా దుబాయ్లోన. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇవి దుబాయ్లో జస్ట్ స్టార్ట్ అయినది, ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. See you guys, see you in the next video. Bye bye.